కెనడా ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పర్మనెంట్ రెసిడెన్సీలో భాగంగా పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దరఖాస్తులను స్వీకరించబోమని తేల్చి చెప్పింది. 2024 పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రాం కింద సమర్పించిన దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తున్నట్లుగా ఐఆర్సీసీ వెల్లడించింది. ఈ ఏడాది 15,000 స్పాన్సర్ దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐఆర్సీసీ పేర్కొంది. అయితే కెనేడియన్ పౌరులు లేదా శాశ్వత నివాసం ఉంటున్న వారు తమ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ దీర్ఘకాలం పాటు కెనడాలో ఉండదలుచుకుంటే వారి కోసం సూపర్ వీసా ఆప్షన్ అందుబాటులో ఉందని తెలిపింది. వారు కూడా ఒక్కసారి దేశంలోకి ప్రవేశిస్తే 5 సంవత్సరాల పాటు ఉండటానికి అనుమతినిస్తారు. ఇదిలా ఉండగా కెనడా ప్రభుత్వం పర్మనెంట్ రెసిడెన్సీ టార్గెట్ ను ఈ ఏడాది 20% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ హోదా కలిగిన వారు తమ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ ను స్పాన్సర్ చేసి కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ ఇప్పించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం దాన్ని క్రమంగా తగ్గించే ఆలోచనలో ట్రూడో ప్రభుత్వం ఉంది. భారత్ నుండి ప్రధానంగా పంజాబ్ నుంచి కెనడాకు ఎక్కువ సంఖ్యలో వెళ్తూ ఉంటారు. తాజా నిర్ణయం వల్ల ఇండియన్ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కు నిరాశ అని చెప్పుకోవచ్చు.